పరిశుద్ధమైన దేవా, నీ కృప కలిగిన హస్తాలను సంఘాన్ని భద్రపరచుకుంటూ శ్రమల దినముల సమయంలోనైనా నీ పాదాల చెంత చేరి ప్రార్థించుకొని నాయన సిద్ధపడుతూ ఉండగా మరి నీ కృపా కనికరము మా పట్ల చూపమని, మరి ఈ సమయంలోనైనా నీ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా నీ పరిశుద్ధాత్మ నిపుదలను అభిషేకమును ఇక్కడ దయచేయమని, నన్ను సంపూర్ణంగా నీ సేవ చాటును మరుగుపరచుకొని నిన్ను నీవు గణపరచుకోమని, మహిమపరచుకోమని, కూడి వచ్చిన వారితో మాట్లాడమని, దీవెనలతో నింపమని ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి సంఘమంతా కూర్చోవలసిందిగా కోరుతున్నాను. యేసు నామములో కూడి వచ్చిన వారికి అందరికీ కూడా శుభములు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ 3వ దినము, పరిశుద్ధ వారంలో 3వ దినము మనమందరము సంఘముగా కూడి ఉండగా, మొట్టమొదటి దినమున సోమవారం దినమున మనము ఏ విధముగా ఆ యొక్క అంజూరపు చెట్టు గురించి మాట్లాడుతూ యేసు ప్రభు వారు ఆచారపరమైన క్రైస్తవత్వాన్ని, ఆచారపరమైన మతమును కానీ ఆచారపరమైన క్రైస్తవత్వాన్ని కానీ ఆయన ఏ విధముగా మందలిస్తున్నాడు అన్నది చూసాము. 2వ దినము కనుక చూసినట్లయితే ఆయనతో తర్కాలు, వివాదాలు అక్కడ ఉన్న వారందరూ కూడా ఆయన నొప్పించే విధంగా మాట్లాడినప్పటికీ ఆయన యుక్తిగా మాట్లాడమే కాకుండా వారిని ఏ విధముగా దేవుని తట్టు నడిపించడానికి ప్రారంభించాడని చూసాం. 3వ దినమును కనుక గమనించినట్లయితే ఆయన శిష్యులతో మాట్లాడుతూ వారు ఆ యొక్క ఆలయ ప్రాంగణమును చూస్తూ, సుందరమైన ఆలయాన్ని చూస్తూ వాళ్ళు మైమరచి, ఇంత చక్కటి ఆలయం చూసేవా ప్రభు, ఎంత గొప్పగా కట్టి ఉన్నాడు, ఎంత మహిమకరముగా ఉన్నదో ఆ యొక్క వైభవం చూడు అని అడిగినప్పుడు యేసు ప్రభు వారు కుంట బద్దలు కొట్టినట్లుగా ఒక సూటిగా చెప్పేటువంటి మాట, ఈ యొక్క ఆలయంలో మీరు చూస్తున్నారు కదా, దీని మీద ఇటుక లేకుండా కొన్ని దినములలో ఉండకుండా పోతుంది అని చెప్తాడు. వారందరూ ఎంతో ఆశ్చర్యపోయి ఆ సమయం ఎప్పుడు వస్తుందయ్యా, ఎప్పుడు జరుగుతుంది అంటే దానికి సూచనలు ఇస్తాడు. దాన్ని మనం అపోకాలిప్టిక్ ప్యాసేజ్ అంటాం. ఆఖరి దినముల గురించి ఆయన చెబుతూ 2 మిళితమై ఉంటాయి. ఆలయం ఎప్పుడు కూలగొట్టబడుతుంది, 2వ రాకడ ఎప్పుడు వస్తుంది అని ప్రభు 2వ రాకడ 2 మాట్లాడుతూ ఆయన ఆ యొక్క 13వ అధ్యాయం అంతా మాట్లాడుతూ ఇలాంటి పరిస్థితి ఉన్నది కనుక మనం ఎలాంటి వారమై ఉండాలా, శిష్యులుగా ఉన్న మీరు రేపు మనమందరం కలుస్తాము, పస్కా పండుగ భోజనం చేస్తాము, ఆ తర్వాత నన్ను సిలువ వేస్తారు, ఆ తర్వాత నేను పునరుద్ధానుడు అవుతాను, కానీ 2వ రాకడ వరకు మీరు ఎట్టి ప్రజలుగా ఉండాలి అనేది వారికి బోధించి పెడతాడు. కాబట్టి ఈ దినము వాక్యాంశంగా ఏ విధముగా మనము ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి. మనమందరము కూడా ప్రభు రాకడను నమ్మే వాళ్ళమే. ఎంతైతే యేసు ప్రభు మన పాపాల కొరకు చనిపోయాడు, ఆయన 3వ దినమున పునరుద్ధానుడయ్యాడు అని నమ్ముతున్నాము, అంతే రీతిగా మనము ఒకనాడు ఆయన 2వ రాకడ ఉన్నది అని నమ్ముతున్నాము. కానీ ఆ 2వ రాకడ గురించి ఆయన మాట్లాడుతూ ఆ 2వ రాకడ 2 విధాలుగా ఉంటుంది. ఒకటేమో అందరికీ కనిపించేటువంటి ఆయన దిగి వచ్చే సమయంలో అందరికీ కనిపించేటువంటి సూచనలు కనపడుతూ ఉంటాయి. కానీ ఆ సూచనలు ఎన్నోసార్లు ఎంతో కాలం కనపడుతూ అసలు దిగి వచ్చే సమయానికి మనుషులు ఎవరు గుర్తుపట్టలేని పరిస్థితి ఉంటుందండి. అంటే అసాధారణమైన పరిస్థితులు ఉంటాయి, అట్ ద సేమ్ టైం సాధారణమైన విషయాలు జరిగిపోతూ ఉంటాయి. అందరూ కూడా మందకొడిగా నిద్రపోయేటువంటి వారంగా ఉండేటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. ఆ దినములు ఇంకా కొంత ఆలస్యమైతే ఎవరైనా అసలు తమ విశ్వాసమును కాపాడుకొని ఉంటారా అనేంత దీనంగా ఉంటాయి పరిస్థితులు అని చెప్తూ, కానీ పరిశుద్ధుల కొరకు ఆయన ఎవరినైతే పిలుచుకున్నాడో వారి కొరకు ఆయన త్వరగా వస్తాడు అనేటువంటి మాటల ద్వారా వారికి ఆదరణ కలుగజేస్తూ ఏ విధంగా మనం సిద్ధపాటు కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. కాబట్టి ఈ దినము మనమందరము కూడా మన జీవితం యథావిధిగా వెళ్ళిపోతూ ఉన్నట్టుగానే ఉంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఆ యొక్క పోయిన మార్చి ఏప్రిల్ సమయానికి కనుక మనం గమనించినట్లయితే ఆ యొక్క కరోనా బాధతో మనం ఎంతో తల్లడిపోయాము, భయపడిపోయాము. ఎప్పుడూ లేని రోడ్లంతా మూతపడిపోయినాయి, అదంతా పరిస్థితే వేరు. ఈసారి దానికన్నా ప్రమాదమైనదో వచ్చిందని చెప్తున్నారు, కానీ యథావిధిగా నడిచిపోతూనే ఉన్నది. అలాగనే 2వ రాకడ కూడా కనుక గమనించినట్లయితే యథావిధిగా ఉన్నట్లుగానే కనిపిస్తాం. మనమందరము యథావిధిగా అన్ని నడిచిపోతూ ఉంటాయి, కానీ వచ్చేటువంటి సమయం మాత్రం బహు గంభీరముగాను బహుఘోరముగాను ఉంటుంది కనుక దాన్ని ఎదుర్కొనేదానికి మనం ఎలాంటి వారముగా ఉండాలి అని మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. నాతో పాటు మార్కు సువార్త 13వ అధ్యాయము 32వ వచనం నుంచి 33వ వచనం వరకు చదువుతాను. ఆ దినమును గురించి
ఆ గడియను గురించి తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. ఎవరికి తెలియదు అంటున్నాడు. కానీ జాగ్రత్త పడి మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. జాగ్రత్తగా ఉండి మెలకువగా ఉండి నిద్రపోయేటువంటి వారుగా కాకుండా మెలకువగా ఉండి మూడవది ఏం చేయమంటున్నాడు? ప్రార్థన చేయమంటాడు. ఒకటి జాగ్రత్తగా ఉండమంటున్నాడు, సునిశ్చితంగా అన్నింటినీ గమనించమంటున్నాడు, మెలకువగా ఉండమంటున్నాడు. నిద్రపోకుండా జోగకుండా నిద్రపోకుండా జాగరణ చేస్తూ సినిమాలు చూడమని చెప్పలేదు శివరాత్రిలాగా, కానీ ప్రార్థన చేయమంటూ ఉన్నాడు. ఈ మూడు ఈ యొక్క అసాధారణమైన సమయం వస్తుంది, కానీ పరిస్థితులు చూస్తే సాధారణంగా ఉంటాయంటున్నాడు. చూడండి, నాతో పాటు మత్తయి సువార్త 25వ అధ్యాయము ఇదే వచనాలు అంటే ఇదే దీని గురించి మాట్లాడుతూ ప్రభువు ఏం మాట్లాడుతున్నాడో చూడండి. 25వ అధ్యాయము 36 నుండి 42 వరకు చదువుతాను. 25వ అధ్యాయము మత్తయి సువార్త 25వ అధ్యాయము 24వ అధ్యాయము 36 నుండి 42 వరకు. అయితే ఆ దినమును గురించి ఆ గడియను గురించి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరగరు. నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోకి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు నుండి జల ప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయింది. అలాగనే మనుష్య కుమారుని రాకడా అసాధారణమైన సంఘటనలు జరగబోతున్నాయి. కానీ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయంటే చాలా సాధారణంగా సామాన్యంగా ఎవరికి అందుపడకుండా వారి జీవితాలు మామూలుగా జరిగిపోతున్నట్టు వెళ్ళిపోతూ ఉంటాయంట. ఫంక్షన్ హాల్స్ పుట్టుకుంటూ ఉంటాయి, మ్యారేజ్లు జరుగుతూ ఉంటాయి, ప్రధానాలు జరుగుతూ ఉంటాయి, సంఘాలకు వెళ్తూ ఉంటాము, భయంతో బిక్కుతోనే మాస్కులు పెట్టుకుంటూ ఉంటాము, నడుస్తూ ఉంటాము, జరుగుతూనే ఉంటుంది. అంత మామూలు అయిపోయింది అనుకుంటాము, అంత మామూలుగానే ఉంటుంది. కానీ ఆ సమయంలో ఆయన రాకడా వస్తుంది అంటున్నాడు. నోవాహు సమయంలో మనం గమనించామంటే 5వ అధ్యాయం ఆదికాండము 5వ అధ్యాయము ఆఖరి భాగంలో నోవాహుకు 500 ఏళ్ళు ఉన్నప్పుడు ఆయనకు 3 కుమారులు జన్మించినట్లుగా చెప్పబడుతుంది. 6వ అధ్యాయంలో కనుక చూస్తే లోకమంతా అతి దారుణమైన పరిస్థితిలో ఉంది, ఒక్క నీతిమంతుడు లేడు. ఆ యొక్క సమయంలో ఒక నోవాహు మాత్రమే ఆ తరములో నీతిమంతుడుగా కనపడ్డాడు అని చెప్పి 600వ ఏట ఆ యొక్క జల ప్రళయం వచ్చినట్లుగా చెప్తాడు. అంటే 507 నుంచి 607 వరకు ఎప్పుడో ఆయన ప్రభువు దేవుడు మహాదేవుడు ఆయన కనపడి నీవు ఓడను తయారు చేయని చెప్పాడు. ఆ ఓడను తయారు చేస్తూ ఉన్న ప్రక్రియలో ఎప్పుడు జరిగిందో కానీ కొంతకాలం అయితే జరిగింది. కానీ ఆ కాలం అంతటి యందు మామూలుగా అన్ని జరిగిపోతున్నాయి. కానీ నోవాహు ఏం చేస్తున్నాడో తెలుసా? 1 పేతురు కనుక మీరు గమనించినట్లయితే 2 పేతురు 2:5, 1 పేతురు 3:20 కనుక గమనించినట్లయితే ఒక్కసారి నన్ను చదవనివ్వండి. 2 పేతురు 2:5 ఒక్కసారి చదువుతాను. 2 పేతురు 2:5 పేతురుకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదకి జల ప్రళయము రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహు ఏం చేస్తున్నాడు? అంతవరకు ఓడలోకి ఎక్కేంత వరకు కూడా తన చుట్టుపక్కల ఉన్న ప్రజలకు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడబడెను. అతని భార్య, అతనికి ఇవ్వబడిన 3 బిడ్డలు, వారి యొక్క 3 కొడుకులు, వారి యొక్క భార్యలు, ఆయన కోడళ్ళు 8 మంది రక్షింపబడ్డారంట. అంటే ప్రభువు ఆయనకు ఒక ఓడ కట్టమని చెప్పిన తర్వాత ఆ ఓడ కడుతూ ఉన్న సమయంలో అతను ఏం చేస్తూ ఉన్నాడంటే నీతిని ప్రకటిస్తూ ఉన్నాడట. కాబట్టి ఈ దినము మనతో దేవుడు మాట్లాడుతున్నది ఏంటంటే, మనకి ఇప్పుడు మ్యారేజ్ జరిగిపోతున్నట్టుగా కనిపిస్తుంది, సంఘాలు జరిగిపోతున్నట్టుగా కనిపిస్తుంది. ఒకవేళ లాక్డౌన్ వస్తుందేమో అని ఆలోచిస్తాము, మళ్ళా జరుగుతుంది అనుకుంటున్నాము, యథావిధిగా ఆఫీసులకు వెళ్తున్నాము, యథావిధిగా అన్ని
అన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ ఆ సమయంలో ఇందాక చెప్పిన వాళ్ళ గురించి జాగ్రత్తగా ఉండము, మెలకువగా ఉండము, ప్రార్థన చేయమని చెప్పిన ఆ మూడు అంశాలు, ఆ యొక్క 3 తరగతుల వారు ఎలాగ ఉంటారంటే నీతిని ప్రకటించేవారుగా ఉంటారు. నీతిని ఏ విధంగా ప్రకటిస్తాము? మన యొక్క నోటి మాట ద్వారా సువార్తను ప్రకటించే వారుగా ఉంటూ, మన జీవిత విధానం ద్వారా మనమే సువార్త ఉండేటువంటి విధంగా నీతిని ప్రకటిస్తూ ఎప్పటికప్పుడు కూడా చుట్టుపక్కల ఉన్న అవినీతి మంతులకు ఆ యొక్క దేవుడి సువార్త చెప్పబడుతూ, ఏనాడు ఏం జరుగుతుందో తెలుస్తుంది కనుక రక్షణ తెలియదు కనుక రక్షణ పొందుడి అనేటువంటి సువార్త చెప్పేవారుగా ఉండాలి. మనం చాలాసార్లు రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అనుకునేటువంటి పనులు ఆనాడు నోవాహు కనుక ఎలాగూ జరిగిపోతుందని ఆయన ఓడ గురించి ఆలోచిస్తూ తన పని ఓడ కట్టడం అంటే ఒక తన యొక్క ముగ్గురు కొడుకులు కోడలు కట్టినప్పుడు ఎంతో సమయం పట్టి ఉంటుంది. ఆ సమయంలో అతనికి తల మునకలు చేసేంత పని ఉంటుంటుంది. ఆ తల మునకలు చేసే పనిలో ఓడ కట్టడమే తన ప్రథమ పరిచర్యగా పెట్టుకోలేదు, కానీ ఓడ కడుతూ చుట్టుపక్కల వారికి ఆయన నీతిని ప్రకటిస్తూనే ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఆ యొక్క జాగ్రత్త పడేటువంటి వ్యక్తులుగా, ఆ యొక్క నిద్ర మేలుకునేటువంటి వ్యక్తులుగా ఉండేటువంటి వారుగా, జాగరణ చేసేటువంటి వ్యక్తులుగా మన జీవితంలో ప్రార్థనతో పాటు చుట్టుపక్కల వారికి నీతిని ప్రకటించేటువంటి వారుగా ఉండాలని మరొకసారి మనకి గుర్తు చేస్తున్నాడు. ఆ సమయం, ఈ సమయం ఎంతో భయంకరమైన సమయం, ప్రతి ఒక్కరు కూడా భయకంపితులైన సమయం. కాబట్టి ఈ భయకంపితులైన సమయంలో సువార్తను బోధించుట ఇంకా సులువు. కానీ మనమైతే సువార్తను ప్రకటించేటువంటి వారంగా కాకుండా ఆ భయాన్ని క్యాష్ చేసుకునేటువంటి వారంగాను, ఆ భయాన్ని రకరకాలుగా బిజినెస్ రూపాలుగానే చేసుకునే వారంగా కాకుండా ఆ భయప్రాంతులు చెందిన ప్రజలతో మనం ఎప్పటికప్పుడు దేవుని యొక్క నీతిని ప్రకటిస్తూనే ఉండాలి. దేవుని నీతిని ప్రకటించడం అంటే ఏంటి? ఏ ఒక్కడునో నీతిమంతుడు లేదు, ఏ భేదము లేదు. ప్రతి ఒక్కరు పాపము చేసి ఆయన ఇచ్చు మహిమను కోల్పోయి ఉన్నారు. కానీ నీతిమంతుడు ఒక్కడే. మన యొక్క నీతి, మనం ఎంత నీతి అనుకున్నా కూడా అదంతా మురికి బట్టలతో సమానమే. పక్కన వాడితో పోల్చుకుంటే కొద్దిగా నీతే, కానీ మనమందరం అవినీతులు మాత్రమే. ఒక్క నీతిమంతుడు యేసు ప్రభువు మాత్రమే. కాబట్టి ఆయన నీతిని మనం ఆపాదించుకొని ఉన్నాము కనుక మేము ఇలాగ మాట్లాడగలుగుతున్నాము అని చెప్పేటువంటి వారుగా ఉండాలి. పేతురుకు రాసిన మొదటి పత్రిక కనుక చూసినట్లయితే చూడండి, మొదటి పత్రిక 3వ అధ్యాయం, మొదటి పేతురు 3వ అధ్యాయం 20వ వచనం. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. యేసు ప్రభువు వారైతే, అనగా జాగ్రత్తగా వినండి, ఈ రోజు మనము గనక యేసు ప్రభువును గనక ప్రకటించకపోతే పునరుద్ధానుడైన యేసు ఆనాడు నోవాహు సమయంలో, నోవా ప్రకటించిన సమయంలో ఎవరెవరైతే అవిధేయులైన ఆత్మలైతే ఉన్నాయో ఆ అవిధేయులైన ఆత్మలు వారు చనిపోయి ఆ జల ప్రవాహంలో, జల ప్రళయంలో చిక్కుకుపోయి చనిపోయిన వారికి కిందకు వెళ్ళి ఆయన తాను వారి మీద జయము సాధించాడు అని సువార్త రూపముగా కాకుండా దుర్వార్త రూపంగా ప్రకటించాడు. అంటే మీ పని అయిపోయేది. ఏ ఆత్మలైతే నమ్మకుండా అవిధేయులు కిందకి వెళ్ళిపోయినారో వారందరికీ ఆయన వెళ్ళి ప్రకటిస్తున్నాడు. ఏమనంటే విజయోత్సాహంతో శిలువ మీద మరణించి పునరుద్ధానుడైన వాడు ఆ యొక్క పాతాళములకు వెళ్ళి వాడికి ప్రకటిస్తున్నాడు. అనగా నోవాహు ఆ దినము ప్రకటించినప్పుడు ఎవరెవరైతే నమ్ముకోలేదో వారందరూ కూడా ఆయన దుర్వార్త వినవలసి వచ్చింది. కానీ నోవాహు ప్రకటించినప్పుడు ఎవరైతే నమ్ముకున్నారో తన కుమారులు, ఎందుకంటే నీతిమంతుడైన వాడు నోవాహు ఒక్కడే, కానీ తనతో పాటు తన భార్యను, తన బిడ్డలను, తన కోడళ్లను తీసుకోగలిగినప్పుడు, అలాగనే ఈ రోజు మనము ఆ ప్రకటించకపోతే, ఈరోజు మనము సువార్త ప్రకటించకపోతే, మనం ఎవరినైతే ప్రేమిస్తున్నాం అనుకుంటున్నామో, ఎవరినైతే ఇష్టపడుతున్నాం అనుకుంటున్నామో, ఎవరినైతే మనం కొంత ఆ అపేక్ష కలిగిన వారు ఉన్నామో వారందరికీ కూడా ఒకనాడు క్రీస్తు దుర్వార్త అవుతాడు. కాబట్టి ఆ బాధ్యత మన మీద పెట్టబడింది అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత చూడండి, మత్తయి సువార్తలోకి రండి దయచేసి.
24వ అధ్యాయము 37వ వచనం. నోవాహు దినములో ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడను అలాగనే ఉండెను. జల ప్రళయములకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు, నోవాహు ఓడలోకి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు నుండి జల ప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు ఎరుగక పోయింది. అలాగనే ఈ దినము మనం అందరం కూడా ఆలోచించవలసినది ఏంటంటే, అన్ని సజావుగా వెళ్ళిపోతున్నాయి, ఏమి రాదు అనుకోవడానికి లేదు. అన్ని సామాన్యంగా వెళ్ళిపోతున్నాయి, సాధారణంగా ఉన్నాయి, ఏమి రాదు అనుకోవడానికి లేదు. ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఆయన ఎప్పుడు వస్తాడో ఆయనకు సైతం తెలియదు. ఆయన మానవ రూపంలో క్రీస్తుగా ఉన్నప్పుడు ఒక దేవునికి మాత్రమే తెలుసు. కానీ ఆ సూచనలు మాట్లాడుతున్నప్పుడు ఈ రోజు తీసుకున్న కరోనా తీసుకోండి, బయట ఉన్న బిజినెస్ తీసుకోండి, బయట ఉన్న యొక్క యుద్ధాలు కనుక తీసుకోండి, ఇవన్నీ కూడా సూచనలుగా తీసుకొని ఏ తరమునకు ఆ తరము ఎంతైతే జాగ్రత్త వహించి వారి తరములో ప్రభు వస్తాడని వారు ఏ విధంగా అయితే జాగ్రత్త పడ్డారో, ఈ దినము ఈ కరోనా వ్యాధి సమయంలో మనతో దేవుడు మరొకసారి గుర్తు చేస్తున్నాడు. నీకున్న సమయము అసాధారణమైన సమయం, కానీ నీవు సామాన్యమైనది సాధారణమైనది ముందుకు వెళ్ళిపోతూ ఉన్నావు. నీవు నిన్ను గురించి కానీ నీ కుటుంబం గురించి కాక యలోకపరమైన వాటి గురించి నువ్వు వెళ్ళిపోతూ ఉన్నావు. కానీ ఆనాడు నోవాహు ఏ విధంగా అయితే ఆ ఒక్కడు నీతిమంతుడై తన కుటుంబమును రక్షించుకున్నాడు, ఆ వెనుక 7 ఆత్మలను, అలాగనే ఈరోజు నేను నా కుటుంబమును రక్షించుకుంటూ వీలున్నంత మందికి స్వార్థ ప్రకటించాలని మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాడు. రెండవ రాకడలో ఇటువంటి సిద్ధపాటు మనం కలిగి ఉండాలని గుర్తు చేస్తున్నాడు. రెండవ కనుక చూసినట్లయితే, రెండవ అంశంగా మార్కు సువార్తలో ఇందాక చదివిన అధ్యాయంలోకి 34వ వచనం నుంచి చదువుతాను. 13వ అధ్యాయం 34వ వచనం. ఒక మనుష్యుడు తన దాసులకు, అంటే ఇదే రోజు ఏ విధంగా ఉంటుందని రెండో ఇలస్ట్రేషన్ ద్వారా మాట్లాడుతున్నాడు. రెండో దాన్ని ఏమంటారు, సాదృశ్యం ద్వారా మాట్లాడుతున్నాడు, ఉపమానం ద్వారా. ఒక మనుష్యుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతివానికి వాని పని నియమించి మెలకువగా నుండుమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్లే ఆ కాలము ఉండును. ఇంటి యజమానుడు ప్రొద్దుకృతి వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడి కూయనప్పుడు వచ్చునో, తెల్లవారునప్పుడు వచ్చునో, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చుండుట చూసునేమో కనుక మీరు మెలకువగా నుండి. నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకువగా. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ శిష్యులతో మాత్రమే కాదు, ఆ తర్వాత రాబోయేటువంటి క్రైస్తవులతో అందరితో, ఎవరైతే వినగలిగిన చెవులు ఉన్నాయో, ఎవరైతే చూడగలిగిన కళ్ళు ఉన్నాయో, ఎవరైతే స్వీకరించగలిగిన ఆత్మ ఉన్నదో వారందరితో మాట్లాడుతున్నాను ఆయన అంటున్నాడు. ఏంటంటే చూడండి, ఒక మనుష్యుడు తన దాసులకు అధికారం ఇచ్చి, కాబట్టి ప్రతి మనిషికి ఒక అధికారం ఇచ్చాడంటున్నాడు. ఏ ఒక్కరు కూడా వారు ఇంకొకరి మీద అధికారం చూపని స్థితి అంటూనే లేదు. ఇంట్లో భర్తకు భార్య మీద, భార్యకు బిడ్డల మీద, ఇంట్లో వారి పండక్ష మీద, ఎక్కడో ఒక చోట ఏదో ఒక అధికారం అనేది నీకు ఇచ్చి ఉంటాడు. ఒక అధికారం ఇచ్చి ప్రతివానికి, ఎవరిని కూడా పని లేని వారిగా ఏ పని లేకుండా వదలలేదు. ప్రతివానికి వాని పని నియమించి, ప్రతి ఒక్కరికి వాని పని నియమించి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా మనకు దేవుడు అప్పచెప్పిన పని ఏంటో మనం గుర్తు చేసుకోవాలి మరొకసారి. ఈరోజు చాలా సార్లు మనం దేవుని పోకడలో పడిపోయి చాలా సార్లు చిన్నవారు, యవనస్తులు వారు కనుక గమనించినట్లయితే వారి యొక్క ప్రథమ పరిచర్య చదువును మర్చిపోతూ ఉన్నారనుకో. వారికి ఇచ్చిన పని చదువుకోమని, ఆ చదువుతో ఏదో చేయడానికి ఆయన పిలుస్తున్నాడు. ఆ చదువు ఏంటి? పునాది. ఇంకేదో గొప్ప పని చేయడానికి వాడిని పిలుస్తున్నాడు. అలాగే యవనస్తులైన వాడు నెక్స్ట్ వాడిని నీకు ఇచ్చిన చదువు ద్వారా నీ ఒక ఉద్యోగాన్ని సంపాదించుకోమని చెప్తున్నాడు. ఆ పని నీకు నియమిస్తున్నాడు. ఎందుకని? ఆ పని ద్వారా నీవు ఎక్కడో ఆఫీసులో ఎవరికో స్వార్థ చెప్తావో, ఏదో నువ్వు సాక్ష్యం చేస్తావో, ఏదో ఉన్నది నీ కుటుంబాన్ని పోషించు, రకరకాలు. కాబట్టి ప్రతి వానికి వాని పని నియమించి, యవనస్తులేమి
ఉద్యోగాలు చేసుకునే వారేమి, సంఘంలో ఉన్నవారేమి, మనకు ప్రతి ఒక్కరికి మన జీవనోపాధి కొరకు రానున్న దినాల్లో ఒక పని నియమించి ఉన్నాడు. ఆ జీవనోపాధి మనం ఈ లోకంలో బ్రతుకుల కొరకు మాత్రమే కానీ ఆ జీవనోపాధితో పాటు మనం దేవుని సేవలో ఏదో ఒక విధంగా పాలుభాగస్తులు కావాలని కోరుకుంటున్నాడు. ఏ విధముగా నీకున్న కొంత సమయంలో ఏదో ఒక సమయంలో ఇందాక చెప్పినట్లుగా నీతిని ప్రకటించేటువంటి వాడిగా, నువ్వు బయటకు వెళ్తుంటే నీకు పరిచయమైన వ్యక్తితో, నీ పక్కన ఆటోలో కూర్చున్న వ్యక్తితో, నువ్వు ఆ రోజు నీ తీసుకున్న క్యాబ్ డ్రైవర్, ఎవరితో ఎప్పుడు ఎదురుపడినా కూడా ఏదో ఒక రకంగా ఆయన నీతిని ప్రకటించమని అంటున్నాడు. కాబట్టి ఎవరు కూడా నాకు పని ఇవ్వలేదు అనడానికి లేదు. అందుకని అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక పత్రికలో మాట్లాడుతూ, నేను మీ మధ్యలో ఉన్నప్పుడు మీకు ఏమి నేర్పించాను, మేము మీ మీద అధికారం చలాయించి అపోస్తలుల వలె మాకు రావాల్సిన బాధ్యత రావాలని కనుక మీ దగ్గర నుంచి తీసుకోవచ్చు. కానీ మేము మీకు మాదిరిగా ఉండటం కొరకు మేమేమి చేసిపోయాము, మేము ఏ పూట కానీ పని చేయక మేము తినకుండా, పని చేయక మేము ఒక్కరోజు కూడా ఉండలేదు. ఎందుకనగా ఈలాగున మాదిరులుగా ఉండాలని మీకు నేర్పించిపోయాము. కాబట్టి మీలో ఎవ్వరిలో కూడా ప్రతి ఒక్కరు కూడా దానికి తగ్గ పని చేసేటువంటి వారుగా ఉండాలి అని గుర్తు చేసి వెళ్తాడు. అందుకని అంటాడు తిమోతికి రాసిన పత్రికలో, some women are, అంటే అక్కడ మాట్లాడుతూ some women are busy, they are busy bodies అంటాడు. అంటే కందిరి ఎలా తిరుగుతూ ఉంటుంది ఒక దాని చుట్టూ అని, వాడు ఇటు తిరుగుతుంటారంట, అటు తిరుగుతుంటారు, అటు తిరుగుతుంటారంట, ఇటు తిరుగుతుంటారంట, ఏ పని పాట లేకుండా తిరుగుతుంటారు డాకాకి. సమ్ పీపుల్ ఆర్ వెరీ బిజీ, దే ఆర్ బిజీ బాడీస్ అంటాడు అనమాట. కాబట్టి ఆయన బోధ చేసిన తర్వాత దాని జీవితంలో అన్వయించుకోమని చెప్తూ ఉన్నాడు. ఏ ఒక్కరికి వానికి నిర్మించిన పని వారు చేయాలి అంటున్నాడు. ఎవరి పని వారు చేయకపోతే ఏ విధంగా అయితే చూడండి, ఆ యొక్క కరోనా వచ్చిన సమయంలో బిజినెస్ లైన్ అంతా కూడా చైన్ ఆఫ్ బిజినెస్ అంతా స్టాప్ అయిపోయింది. ఎందుకని మధ్యలో ఒక బ్రేక్ వచ్చిందంటే అదంతా కూడా ఒక అసెంబ్లీ లైన్. ఈరోజు మనం బ్రతుకుతున్నది ఒక అసెంబ్లీ లైన్. మనం ఏమనుకుంటామంటే ఈరోజు మన ఇంటి మీదకి అక్కడ సమాలు కన్నం సమాలు నెల్లూరు సమాలు బియ్యం వచ్చింది అనుకుంటే మన సంపాదన వల్ల అనుకుంటాం. కానీ ఇట్స్ ఎ బిగ్ అసెంబ్లీ చైన్. ఎక్కడో ఏది కట్ అయినా కూడా రైతు చనిపోతే నీ దీనికి బియ్యం రాదు, మధ్యలో కనుక ట్రక్ ఆగిపోతే నీ దీనికి బియ్యం రాదు, ఎక్కువ రోజులు కనుక ఆగిపోతే. అలాగే వీఆర్ ఇన్ అన్ అసెంబ్లీ చైన్. కాబట్టి none of us are just on this earth for the heck's sake, but all of us are for some purpose. కాబట్టి ఆ పర్పస్ ఏంటో మనకు అర్థమయ్యి చేసుకొని మన జీవితాలలో దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో, ఏ లోకంలో ఉన్నంత వరకు పని చేయవలసిన వారు కనుక ఏదో ఒక పని చేసుకుంటూ ఆ పనిలో మనకు కాంటాక్ట్లోకి వచ్చే వారికి ఆయన నీతిని ఆయన ప్రకటించమంటున్నాడు. వారి పని ఏంటో గమనించుకోవాలి. మనది కాని పని, ఎన్నోసార్లు చెప్తున్నాను మళ్ళా ఉంటుంది, మనది కాని పని చేయాలి అనుకున్నప్పుడు మనకు అవమానమే మిగులుతుంది. మనది కాని పని మనం చేయాలనుకున్నప్పుడు మనము నిష్ఫలులుగానే అయిపోతాము. కానీ మనకు దేవుడు ఇచ్చిన పని కనుక మనం చేశామంటే ఆల్ ఆఫ్ us excel in one field అంటారు కదా, జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ మాస్టర్ ఆఫ్ నన్ అంటారు. మనందరికీ దేవుడు మనందరికీ కూడా ఒక దానిలో ఎక్సెల్ అయ్యేదానికి ఇచ్చాడు. అది ఏంటో మనం మన జీవితాల్లో కనుగొనాలి. ఆ కనుగొన్న దాన్ని మనం మన జీవితంలో ముందుకు తీసుకువెళ్ళాలి. తీసుకుపోయేటువంటి సమయంలో మనకు ప్రతి ఒక్కరికి అధికారం ఇచ్చినాడు అని అర్థం చేసుకుని ఆ అధికారాన్ని దుర్వినియోగపరచుకుంటామా సద్వినియోగపరచుకుంటామా అని మనం ప్రశ్నించుకుంటూ మన పనులు చేస్తూ దేవుడి పనిని చేసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు మనము ఆశీర్వదింపబడతాము. అది సిద్ధపాటు అంటున్నాడు. చూడండి, ఒక మనుష్యుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతివానికి వాని పని నియమించి మెలకువగా నుండుమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరకు పోయినట్లే ఆ కాలము ఉండును. ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకి వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కొడి కూయినప్పుడు వచ్చునో, తెల్లవారునప్పుడు వచ్చునో, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోచున్నట్టు చూచునేమో కనుక మీరు మెలకువగా నుండి నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకువగా నుండి. ఏ విధంగా మెలకువగా ఉండాలి? మెలకువగా ఉంటే మనకి ఏం వస్తుంది గమనించండి. మళ్ళీ మత్తయి సువార్త వెళ్ళండి ఒకసారి దయచేసి. మత్తయి సువార్త ఇందాక చదివిన వాక్య భాగమే. మత్తయి సువార్త 24వ అధ్యాయము 45 నుండి 51 వరకు. 24వ అధ్యాయము 45 నుండి 51 వరకు. 26 యజమానుడు తన ఇంటి వారిని
43 చూద్దాం. ఏ జామున దొంగ వచ్చునో ఇంటికి, అనగా అక్కడ ఇంకొక ఉపమానం పడతాడు, దొంగ వలె వచ్చును. కాబట్టి దొంగ ఏ సమయంలో వస్తాడో మనం సిద్ధపడతాం. వస్తాడో తెలిసి ఆఫీస్కి, ఒకనాడు గవర్నమెంట్లో తెలుసు కదా, ఆఫీస్ ఇన్స్పెక్షన్ ఎప్పుడు వస్తారో తెలిస్తే మనం అదే రెడీగా ఉంటాం. ఒకనాడు ఏం చేసేవారు, గత సీఎంస్ కొంతమంది సమయానికి ఒక హాస్పిటల్కి వెళ్ళేవాడు, అక్కడ ప్రైవేట్ డాక్టర్ లేకపోతే ముందు దొరికిపోయేవాడు. వాళ్ళ ప్రాక్టీస్ వాళ్ళు చేసుకుంటుండేవాడు. గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళేవాడు, 11కి 12కి నింపాదిగా వచ్చేవాళ్ళకి అక్కడికక్కడే లేట్ వచ్చిన వాళ్ళకి సస్పెన్షన్ ఇచ్చేవాళ్ళు. అలా ఒకనాడు చేశారు. అంటే ఏంటి, మనకు సమయం తెలిస్తే మనం సిద్ధపడి ఉంటాం. మన ఇంటికి గెస్ట్ ఎవరు వస్తారో తెలిస్తే మనం చక్కగా అలంకరించుకొని ఇంటిని అలంకారంగా పెట్టుకొని ఉంటాం. కానీ నువ్వు సడన్ గా పోయావనుకోని కొన్ని ఇళ్ళు ఎప్పుడూ చక్కగానే ఉంటాయి, కొన్ని ఇళ్ళు మాత్రం చెప్పిపోతేనే ఉంటాయి, కొన్ని ఇళ్ళు చెప్పిపోయినా ఉండవు, అది వేరే విషయము. దేవుడు ఏమంటున్నాడంటే, నేను సిద్ధపాటు అయ్యుడు, సిద్ధముగా దొంగ బలి వచ్చును కనుక ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానులకు తెలిసి యుటిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరు ఎరుగుదురు. మీరు అనుకోనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుకనని మీరు సిద్ధముగా ఉండు. అంతా కనుక తెలిస్తే కరెక్ట్ టైంకి సిద్ధపడచ్చు. తెలియకపోతే పొద్దు నుంచి సాయంకాలం వరకు సూట్ వేసుకొని రెడీగా ఉండాలి. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడు ఎవడు. ఇక్కడ ఇద్దరు దాసుల గురించి చెప్తాడు. దీన్ని మనం ఈ రెండిట్లో మనం దేనికి చెంది ఉంటామో గమనించుకోమని ఆ సిద్ధపాటు ఇవి గురించి చెప్పేటప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ఈ యొక్క ఇప్పుడు ఉపమానం చెప్పి ఆ తర్వాత 10 కన్యకల ఉపమానం చెప్తాడు. 5 బుద్ధిగల కన్యకలు, 5 బుద్ధి లేని కన్యకలు అంటాడు. ఇంకొక ఉపమానం చెప్తాడు, ఒకరికి 10 తలాంతులు ఇచ్చిన, ఒకరికి 5 తలాంతులు ఇచ్చిన, ఒకరికి 1 తలాంతు ఇచ్చిన అని చెప్తాడు. అలాగే ఈ 3 నెక్స్ట్ చెప్పబోయే ఉపమానాలు ఏం చెప్తున్నా అంటే, దీనిలో 2 టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు అంటున్నాడు. కాబట్టి నేను ఈ సిద్ధపడే సమయంలో ఎలాంటి టైపు మనల్ని మనం క్వశ్చన్ చేసుకుని అడుగుతున్నాడు. ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడు ఎవడు. యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఈలాగు చేయుచునుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యావదాస్తి మీద వాని నుంచునని మీతో నిశ్చయముగా. నీవు గనక మంచి దాసుడు అయితే, నమ్మకమైన దాసుడు అయితే, నీకు ఇచ్చిన అధికారాన్ని సరిగ్గా నీకు వినియోగించుకుంటావు, దుర్వినియోగపరచవు. నీకు ఇచ్చిన అధికారాన్ని సరిగ్గా వినియోగించుకుంటావు. నీకు అప్పచెప్పిన ప్రతివానికి అప్పచెప్పిన తమ పని ఏంటో తెలుసుకుని ఆ పని యొక్క నిపుణత కలిగి ఆ పనిని నమ్మకముగా చేస్తూ నిన్ను నీ కుటుంబమును సరైన రీతిలో నడుపుకుంటూ మిగతా సమయంలో దేవుడు నీకు ఏ తలాంతులైతే ఇచ్చాడో ఆ తలాంతులను ఉపయోగించుకుంటూ దేవునికి ఏదో ఒక విధంగా ఉపయోగపడుతూ ఉంటాం. వాడిని ఏమంటున్నాడంటే, యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగూ చేయించుండో అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. వాడికి వచ్చేటువంటి ప్రతిఫలం ఏంటి అంటున్నాడు. మనం ఇక్కడ శ్రమ పడేదంతా ఎందుకు, ఒక 200 గజాలు సమకూర్చుకోవడానికి, 30 లక్షలు బ్యాలెన్స్ చేసుకోవడానికి, మన కుమారులు బాగా పెంచాము, ఆఖరికి చూసుకొని వాడు మనల్ని చూసుకొని పోవడానికి. అంటే ఏంటి, ఈ 70 ఏళ్ల కాలంలో మన తాపత్రయం అంతా ఈ 70 ఏళ్ల కాలంలో ఏదో కొంత చేసుకోవాలని. ఆయన ఏమంటున్నాడంటే, నీవు ఈ 70 ఏళ్ల కాలంలో ఆయన చెప్పిన రీతిగా సిద్ధపాటు కలిగి సరైన రీతిలో ఉంటే ఆయన నీకు ఇవ్వబోయేది ఈ 70 ఏళ్ల కాలం అనేది నీకు ప్రొబేషనరీ పీరియడ్. నీవు ఎలాగో దేవుని యందు ఉంటావో చూడడానికి మాత్రమే నీకు అసలు ఇవ్వబోతున్నది ప్రొబేషనరీ టైం. అంటే తెలుసు, 35 ఏళ్ళ ఉద్యోగం ఉందనుకోండి, 25 ఏళ్ళ వయసులో ఉద్యోగం చెప్తే 1 ఇయర్ ప్రొబేషనరీ టైం ఉంటుంది. అతను ఎలాగ ఉంటాడో అబ్జర్వ్ చేస్తుంటారు, అతని పనిని బట్టి అతనికి. అలాగే ఏమంటున్నా అంటే, ఈ 70 ఏళ్ల జీవితము ఎంత జీవితం అయితే కానివ్వండి మనది, ఆ జీవితము ప్రొబేషనరీ టైం అంటున్నాడు. ఆ సమయంలో నువ్వు ఏ విధముగా ఉంటావో అధికారంను దుర్వినియోగపరచుకోక సద్వినియోగపరచుకునే వ్యక్తిగా నీకు ఇచ్చిన పనిని నిపుణతతో నమ్మకంతో చేస్తూ దేవుని నీతిని ప్రకటించేటువంటి వాడవై నీతో నీ కుటుంబాన్ని సాక్ష్యముగా నుంచి రక్షణలోకి తీసుకొని పోయేటువంటి వాడుగా ఉంటే అతడు తన యావదాస్తి మీద వారి నుంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మనం చిన్న ఉద్యోగాల కొరకు ఏదైతే ఇహలోకంలో మనము సక్సెస్ఫుల్ అని మనం అనుకోవాలనుకుంటున్నామో ఆయన దాన్ని బట్టి ఇంకా సక్సెస్. ఆ యొక్క 10 తలాంతులు ఇస్తాడు, 5 తలాంతులు ఇస్తాడు. వారికి ఏం చేస్తాడు, వారి పని నిపుణతను బట్టి వారికి ఇస్తాడు. ఆ పని అకార్డింగ్ టు ది ఎబిలిటీ, ఆ ఎబిలిటీ ప్రకారం వారు ఉపయోగించినప్పుడు వారికి ఇక్కడ 5 తలాంతులు ఇచ్చిన వాడికి అక్కడ 5 పట్టణాలను చూసుకోవాలి ఇచ్చినట్లుగా కనబడుతుంది. అంటే
ఇక్కడ నీవు చిన్నది తాత్కాలికమైన దానికి దేనికైతే నీవు ప్రాకులాడుతున్నావో ఆయన దానికన్నా మిన్నైనది దీర్ఘకాలికంగా ఉండేటువంటి ప్రశస్తమైనది నీకు ఇస్తానని చెప్తున్నాడు కనుక ఇది ప్రొబేషనరీ పీరియడ్ అని తెలుసుకో. దీనిలో నువ్వు ఎలాగో చేస్తావో అక్కడ నీకు రివార్డ్ ఉంటుంది అని అర్థం చేసుకో. ఇక్కడ నీ ఇంటిని చక్కగా పెట్టుకోకపోతే అక్కడ ఇచ్చిన ఇంటిని చక్కగా పెట్టుకోలేవు. ఇక్కడ నీకు ఇచ్చిన కుటుంబాన్ని నువ్వు సరిగ్గా నడుపుకోకపోతే అక్కడ నీకు కొంతమందిని ఇచ్చేదానికి లేదు. కాబట్టి ఇక్కడ నీవు ఎలా ఉన్నావో is directly proportional to the success which you are going to have. The reward which you are going to have there is directly proportional to the way you live here. ఇక్కడ కనుక నేను సరిగ్గా లేకుండా అది వస్తే నేను అక్కడ చాలా బాగుంటాను. చాలా మంది అంటారు మంచి నాకు తగిన ఉద్యోగం రాలేదు, మంచిది వచ్చే కనుక అప్పుడు చూపిస్తాను, లేకపోతే పలానే ఇప్పుడు కాదు అప్పుడు. చిన్న పనిలో నమ్మకంగా లేనివాడు వాడికి పెద్ద పని ఇవ్వబడదు, పెద్ద పనిని వాడు నమ్మకంగా చేయను లేదు. Excellence starts in small things, not in big things. Once you prove your excellence in small things, God will reward you with big things so that you will do greater things for Him. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అతడు తన యావదాస్తి మీద వారిని నుంచునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. అయితే రెండవ కేటగిరీ, అయితే దుష్టుడైన యొక్క దాసుడు నా యజమానుడు ఆలస్యము చేయించున్నాడని తన మనస్సులో అనుకుని తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి అధికార దుర్వినియోగం. అయితే దుష్టుడైన యొక్క దాసుడు నా యజమానుడు ఆలస్యము చేయించున్నాడని తన మనస్సులో అనుకుని తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి bad way of using authority, bad proud authority, using of authority. ఇంకొకటి bad company, తన తోడి దాసుల్ని కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతోనూ త్రాగుచు నుండే రెండు చేస్తున్నాడు. ఒకటి బ్యాడ్ బిహేవియర్, ఇంకోటి బ్యాడ్ కంపెనీ. ప్రవర్తన సరిగా లేకపోవడము, ప్రవర్తన సరిగా లేని వారితో కలిసి ఉండడము. ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడు అనుకోనని గడియలోను వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. అక్కడ ఏడ్పులు పండ్లు కొరుకుటలు ఉండు. కాబట్టి ఉన్న అందరితో ఏమంటున్నాడు శిష్యులతో, అయ్యా 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది శిష్యులు యూదా ఇస్కరియోతు ఎలాగున్నాడు? 12 మంది శిష్యుల్లో యోహాను మాత్రమే అక్కడికి సిలువ దగ్గరికి వెళ్ళాడంట, పేతురు మధ్యలో బొంకాడంట. ఆ తర్వాత యోహాను యాకోబు తమ్ముడు అన్నదమ్ములు గారు చూస్తే ఆ యొక్క అధికారం కొరకు ప్రాకులాడుతున్నారంట. వీరందరూ కూడా ఏదో ఒక విధంగా పడిపోయిన వారే, కానీ వారందరికీ ఉపమానాలు తీసుకుని ఏం అర్థం చేసుకున్నారు అంటే యూదా ఇస్కరియోతు వలె మనము ఉండకూడదు. పడిపోయిన పేతురు పర్వాలేదు, కానీ లేచిపోయిన పేతురులాగా, లేచి నిలబడిన పేతురులాగా ఉండాలి. అధికారం కొరకు ప్రాకులాడిన యోహాను యాకోబులాగా కొంతకాలం ఉండవచ్చు, కానీ ఆ తర్వాత ఆ ప్రేమను చూపించేటువంటి పద్ధతులు రాయగలిగిన యోహానులాగా తయారవ్వాలా అని ఎవరికి వాళ్ళు నిశ్చయించుకొని వారి ప్రాణాలని లెక్క చేయక సందేహించిన తోమ ఒకనాడు తన ప్రాణమును పెట్టడానికి ఇక్కడికి వచ్చి తల్లి కొట్టించుకొని చనిపోయాడు. అంటే వీరందరూ కూడా ఆ మంచి దాసుడా నీవు ఎలాంటి దాసుడు అన్నప్పుడు వారు అర్థం చేసుకున్నారు. కొంతకాలం ఏమో వాళ్ళు యావరేజ్ పీపుల్గా ఉన్నారు, కానీ పరిశుద్ధాత్మ దేవుని తాకిడి వారికి అంటగానే వారు వారి జీవితాన్ని లెక్క చేయక ముందుకు పోవడం ప్రారంభించారు. వారి స్వార్థ యొక్క ప్రతిఫలమే ఈరోజు మనం. కాబట్టి ఇక్కడ మనం అందరూ కూడా మనం మంచి దాసులమా, ధన్యత పొందేటువంటి వారమా, లేకపోతే దుష్టులైన దాసులమా, ఆ నరికి ఆ యొక్క దీనికి అప్పచెప్పేసేటువంటి వారమా అని మనకు మనమే ప్రశ్నించుకోవాలా, మనకు మనమే జవాబు చెప్పుకోవాలా. ఆ పేతురు ఎలాగైతే కుళ్ళి ఆ తర్వాత ఏడ్చాడో పడిపోయినందుకు నీవు నేను ఈ సిద్ధపాటు కలిగిన సమయంలో మనం సరిగ్గా లేకపోతే సరి చేసుకొని, ఒకవేళ మనం అధికారం దుర్వినియోగపరిచేటువంటి వారుగా ఉంటే ఆనాటి యోహాను యాకోబు కూడా ఈ అధికారంతో ప్రాకులాడిన వారి అని అర్థం చేసుకొని, కానీ వారు ఆ 90 ఏళ్ళు వచ్చేటప్పటికి ఆ ప్రేమ స్వరూపులయ్యారని అర్థం చేసుకుని అలాగే మనం ముందుకు వెళ్ళేటువంటి వారుగా ఉండాలి. సందేహించేటువంటి తోమ తన సందేహాలందరినీ పక్కన పెట్టి దేశము దూరదేశానికి వెళ్ళి ఆయన సేవ చేసిన వాటిని గుర్తు చేసుకొని మంచి దాసులుగా వాళ్ళు అయ్యారు. దుష్టుడైన దాసుడైనా
యూదా ఇస్కరియోతు వారిని వారు పక్కన పెట్టుకున్నారు. ఆ మోడల్ని చూసుకొని ఈ మోడల్ చూసుకున్నారు. కాబట్టి మనకెవరు సిద్ధపాటు కలిగి ఉండమని మనతో కోరుకుంటున్నాడు ప్రభు ఈరోజు. మరొకసారి నేను మార్కు సువార్తలో చదివి ముగిస్తాను. మార్కు సువార్త ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఒక మనుష్యుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని పని నియమించి మెలకువగా ఉండమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి, విన్నపించి కాదు ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్లే ఆ కాలము ఉండను. ఇంటి యజమానుడు ప్రొద్దు గురికి వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కొడి కుయ్యలప్పుడు వచ్చును, తెల్లవారునప్పుడు వచ్చును, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చుండుట చూచునేమో గనుక మీరు మెలకువగా నుండి నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకువగా నుండి. మెలకువగా నుండి, జాగ్రత్తగా నుండి ప్రార్థన చేయండి. ఎడతెగక ప్రార్థన చేయండి. ఎదుటి వారి కంటిలో నలగ తీసే ముందర మన కంటిలో దుర్లను చూసుకోవడానికి ప్రార్థనే సహాయం చేస్తుంది. వాక్యము ప్రార్థన మాత్రమే సహాయం చేస్తుంది కనుక ఎదుటి వారి మీద మన మనస్సును కేంద్రీకరించగా పాపులైన వారిని సైతము ఆ యొక్క శిలువ మీద నుంచి క్షమించిన ప్రేమించిన యేసును గుర్తు చేసుకొని పక్కన వారి తప్పులు ఏం చేయడానికన్నా ముందర మనలో దానికి మించిన తప్పులు ఉన్నాయని అర్థం చేసుకొని మనను సరి చేసుకుంటూ వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా మెలకువగా ఉంటూ మనకి ఇవ్వబడిన పనిని నమ్మకంగా చేసుకుంటూ తగ్గింపు మనం కలిగిన వారై దేవునికి ఇష్టలుగా ఉంటూ ముందుకు సాగిపోయేటువంటి సిద్ధపాటు రెండవ రాకడ కలిగి ఉండాలని యేసు అందరికీ వెల్లడించుకుంటున్నాడు. వినగలిగిన చెవులు, స్వీకరించగలిగిన ఆత్మ ఆశీర్వదించి దీవింపబడిన. కాబట్టి ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరు కూడా విని అర్థం చేసుకొని ఆ విధంగా జీవించి ఆయన ఆశీర్వాదాలు పొందుకోవాలని కోరుకుంటూ ప్రభునామమును కోరుకుంటూ ప్రార్థన చేస్తారు. పరిశుద్ధమైన దేవాలయ నీ కృప కలిగిన హస్తాలకు రెండవ రాకడ గురించి నాయన సిద్ధపాటు కలిగి ఉండమని మాతో మాట్లాడుతూ ఉండగా ఈ ఆలయాలనేవి నాయన తృణప్రాయమని ఆధ్యాత్మిక ఆలయ కట్టడం లేదు. ప్రతి చోటనైనా ఇటుక మీద ఇటుక లేకుండా ఎంతకంట బండరాయినైనా దొరికించేస్తానని నేను చెప్పిన మాట ఒక తరము గడవనిది. ఒక 35 ఏళ్ళు గడిచిన వెంటనే ఆ యొక్క 70వ శతాబ్దంలోనైనా ఒక్క రాయి మీద రాయి లేకుండానైనా ఆ యొక్క ఆలయం కూలిపోయిందనైనా. అలాగనే నేనైనా మనుషులు నిర్మించిన ఆలయాలనైనా ఎంత సుందరముగా కట్టుకున్నానైనా లోపల తండ్రి ఆధ్యాత్మికత లేనప్పుడు, రెండవ రాకడ గురించి సిద్ధపాటు లేనప్పుడు నాయన ఆ యొక్క మెలకుగా లేకుండా ప్రార్థన చేయకుండా నాయన జాగ్రత్తగా లేకుండా ఉన్నప్పుడు నాయన అవి సున్నము కొట్టిన సమాధులే కనుక నాయన అట్టి ఆలయాలుగా మా ఆలయాలు కాకుండా కాపాడు. అట్టి నాయన లోపలనైనా ఉన్న కుళ్ళిపోయిన ఎముకల వంటి వారముగా మమ్మల్ని కాకుండానైనా ఏస్కేలు గ్రంథంలో మీరు చెప్పిన రీతిగానైనా ఆత్మను తండ్రి చేస్తాని మా యొక్క నాసికారంధ్రముల్లో ఊరినైనా మమ్మల్ని లేవనెత్తమని, జీవముతో లేవనెత్తమని, మరి జీవమును నాయన కలిగి ఉన్నవారుగా మమ్మల్ని చేయమని వేడుకుంటున్నాము. నాయన ఆలయాన్ని నమ్ముకొనక ఆలయ నిర్మాణకర్త అయిన దేవుడిని నమ్ముకోగలిగినట్టుగా, ఆయన కుమారుడైన ప్రభు యేసుక్రీస్తుని నమ్ముకోగలిగినట్టుగా, ఆయన ఇచ్చిన ఆత్మ ద్వారానైనా ఆత్మతో సత్యముతో ఆరాధించిన ఎలాగో తెలియజేసుకొని నైనా నిన్ను నాయన సంపూర్ణముగానైనా విశ్వసించి నాయన పరిపూర్ణమైన ఆత్మతోనైనా నిన్ను ఆరాధించగలిగినట్టుగా నిన్ను మెప్పించేటువంటి వారిగా ఇక్కడున్న ప్రతి పీఠను వారి కుటుంబమునైనా నీవు తయారు చేయమని వేడుకుంటూ ప్రతి కుటుంబంలో ఉన్న అవసరతను తీరుస్తున్నాయినా నీవు వారిని ఈ లోకంలో బ్రతకడానికి కావలసిన వారికి జ్ఞానమును దయచి, కావలసిన ఆర్థిక వనరులను దయచి, వారికి అన్నిటికన్నా కావలసిన ముఖ్యంగా కావలసిన ఆత్మీయతను పెంపొందింపజేస్తున్నాయినా వారి ఆత్మలోనైనా నూతనపరిచి సజీవముగా చేసి ఉజ్జీవపరిచినైనా నీ కొరకు జీవించేటువంటి జీవితాలు వారికి వారి కుటుంబాలకి దయచేయమని, దానిలోనైనా దీనుడైన ఆత్మనైనా నన్ను కూడా చేర్చుకొని నైనా నన్ను నా కుటుంబాన్ని నా తరములను కూడా గుర్తు చేసుకోమని వేడుకుంటూ నాయన దీన పరిస్థితుల్లో ఉన్న మా సంఘమును గుర్తు చేసుకుంటున్నాయినా మరి ప్రభు ఈ సంఘమునైనా ఉద్యోగం కలిగిన సజీవమైన తండ్రి నిన్ను కొలిచేటువంటి సంఘముగా ఉండగలిగినట్లుగా ఆశీర్వదించి దీవించమని, నీ ఘనత కొరకు మహిమ కొరకు వాడుకోమని ప్రభువులు రక్షకుడు అయిన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.